ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శరణ్య, ఏంటి కాల్ చేసావు? అక్క, నేను ఇంట్లో లేనక్క. ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వచ్చాను. అవునా? ఒక్కదానివి ఎలా వెళ్ళావు? లేదు, నాకు తోడుగా అత్తయ్య గారు ఆయన్నిచ్చి పంపించారు. అయితే ఒక రౌడీ వెధవ నా వెంట పడుతున్నాడక్క. భయంగా ఉంది. అదేంటి తోడుగా దర్శన్ వచ్చాడు అని అంటున్నావు? వచ్చారు, హాస్పిటల్ బయటే వదిలేసి వెళ్ళిపోయారు. నాకు భయంగా ఉందక్క, నువ్వు రావా? అయ్యో, మీ బావగారు ఇప్పుడే లేచారే. కాఫీ పెడుతున్నాను. అయినా నువ్వు ఉన్నది ఏమైనా అడవిలోనా? ఎందుకంత భయపడుతున్నావు? ధైర్యంగా ఏదో ఒక క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాయి. ఏం కాదని చెప్తున్నాను కదా. ముందు నువ్వు క్యాబ్ బుక్ చేయి. సరే అక్క. ఎలాగైనా వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని శరణ్యకి నీ కొడుకుని తోడిచ్చి పంపించావా అత్తా? వాళ్ళు తిరిగొచ్చిన తర్వాత రిటర్న్లో తెలుస్తుంది నీకు. ఆనందా, ఏంటి అదోలా ఉన్నా? ఏం లేదక్కా, శరణ్యకి ఒంట్లో ఎలా ఉందో అని. ఏంటి, నా చెల్లెలికి ఒంట్లో బాగోలేదా? ఎక్కడుంది? ఎలా ఉంది చెప్పండి, నేనే హాస్పిటల్కి తీసుకెళ్తాను. అవసరం లేదు, తీసుకువెళ్లాల్సిన వాళ్ళు తీసుకెళ్లారు. ఓహో, మరిది గారు తీసుకుని వెళ్ళారా? అయితే ఓకే. డాక్టర్ ఏం చెప్పారో ఏంటో ఏమీ తెలీదు. ఒకసారి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా. అమ్మ ఫోన్ చేస్తుందేంటి? హలో అమ్మా. నానా దర్శన్, ఏమైంది? డాక్టర్ గారు ఏమన్నారు? అది చెకప్ జరుగుతుందమ్మా, నేను బయటున్నాను. నువ్వు బయటుండడం ఏంటి దర్శన్? తన పక్కనే ఉండాలి కదా. అంటే నన్ను బయట కూర్చోమని చెప్పారమ్మా డాక్టర్. సరే, తనకి ఎందుకు ఒంట్లో బాగోలేదో క్లియర్గా కనుక్కుని దగ్గరుండి తీసుకునిరా. సరే అమ్మా. దగ్గరుండి జాగ్రత్తగా తీసుకుని రావాలా? మీ మాట కాదనలేక దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మీరేమనుకుంటారు అని చెప్పి తనని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య నువ్వనుకుంటున్నట్టు బాండింగ్ ఏమీ లేదు అని మీకు తెలియదు కదా. ఆల్రెడీ హాస్పిటల్ ముందే శరణ్యని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శరణ్యం తీసుకుని వెళ్ళకపోతే అమ్మకు అనుమానం వస్తుంది. ఛా! ఆటో! సిస్టర్, ఎవరండి మీరు? ఇప్పుడు శరణ్య అనే అమ్మాయి చూపించుకోవడానికి వచ్చింది కదా, తనెక్కడా? ఇప్పుడే వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందా? షిట్. ఇప్పుడు ఇంటికి ఇద్దరం కలిసి వెళ్ళకపోతే అమ్మకేం చెప్పాలి? రోహిత్, నువ్వేనారా? ఇప్పుడు చూడటానికి ఎంత లక్షణంగా ఉన్నావురా.
చెప్పాను కదా అత్తయ్య గారు, నా భర్తలో మార్పుని తీసుకొస్తాను అని. మీరందరూ మెచ్చుకునే స్థాయిలో నిలబెడతానని చెప్పాను కదా. ఇంతకీ ఎక్కడికెళ్తున్నావు నాన్నా? రాజ్కోటి సిల్క్స్కి పిన్ని. ఇంటి పెద్ద కొడుకుగా, వారసుడిగా వ్యాపార వ్యవహారాలు అన్నీ ఆయనే చూసుకోవాలి కదా. నిజంగా బాధ్యతలు తీసుకుంటున్నావా? చాలా ఆనందంగా ఉంది నాన్న. ఇదంతా నీ వల్లే తల్లి. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. పిన్ని వస్తాను. అయ్యవండి, ఒక్క నిమిషం. ఏంటమ్మా ఇది? అంటే తొలిసారి షాప్కి వెళ్తున్నారు కదా, నోరు తీపి చేద్దామని. వస్తాను. అయ్యో ఆగండి, తొందర ఎందుకండి? ఎదురు రావద్దా? పిన్ని అదేంటండి, పిన్ని గారేనా? నేను ఎదురు రావద్దా? అదేం లేదమ్మా, ఎప్పుడూ ఆనందే వాడికెదురు రావటం అలవాటు. అయినా వాడిలో ఇంత మార్పు రావటానికి కారణం నువ్వే కదా. నువ్వే ఎదుర్రామ్మా. చూస్తూ ఉండండి అత్తయ్య గారు, మీ అబ్బాయిని ఎవ్వరూ ఊహించనంత స్థాయిలో నిలబెడతాను. మీ పెద్ద కోడలు గ్రేట్ అని మీ నోటితో మీరే అనేలాగా చేస్తాను. ఖచ్చితంగా దర్శన్ శరణ్యతో రాడు. శరణ్య ఒక్కతే ముందింటికొస్తుంది. వాడేడమ్మా అని అడిగితే ఇదేదో కవర్ చేయటానికి ట్రై చేస్తుంది, కానీ బయటపడిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.